అధికారులు 3 లోపల చిక్కుకున్నారని చెప్తున్నారు. మరొక పక్క వారి బంధువులు మాత్రం 6 లోపల చిక్కుకుపోయి ఉన్నారని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఒక ఆటో డ్రైవరు అలాగే అతనికి సంబంధించినటువంటి భార్య కుటుంబం కూడా లోపల ఉన్నట్టుగా చెప్తా ఉన్నారు. అందులో ఒక వృద్ధురాలు, 2 చిన్న పిల్లలు 7 సంవత్సరాల 12 సంవత్సరాల పిల్లలు కూడా ఉన్నట్టుగా చెప్తా ఉన్నారు. అయితే ఇది మొత్తం ఫర్నిచర్ షాప్ అవడంతో లోపలంతా కూడా మెటీరియల్, స్పాంజ్ మెటీరియల్ కావచ్చు అండ్ అలాగే లాటెక్స్ మెటీరియల్ కావచ్చు ఎక్కువగా ఉంటుంది లోపల. ఏదైతే మనకు బెడ్స్ లో కానీ అలాగే లోపల సోఫాస్ లో కానీ వాడేటువంటి మెటీరియల్ ఏదైతే ఉంటుందో ఆ మెటీరియల్ అంతా కూడా ఎక్కువగా హెవీగా ఉండడంతో మంటలు ఆర్పేందుకైతే కొంత తీవ్ర ఇబ్బంది అయితే ఎదురవుతుందనే చెప్పాలి. ఫైర్ ఇంజన్ తోటి క్రెయిన్లతో కూడా లోపలంతా కూడా ఆ గ్లాసెస్ ని బ్రేక్ చేసేసి ఫ్రంట్ సైడ్ నుంచి 3rd ఫ్లోర్ లో చూస్తా ఉన్నాము. అదంతా కూడా పూర్తిగా లోపలికి వాటర్ ని పంప్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేస్తా ఉన్నారు. సర్తాజ్ అంతా ఫైర్ కి సంబంధించినటువంటి ఆ టీం అందరూ కూడా. సో దానికి సంబంధించి పూర్తిగా ఇటు సుమారుగా 200-300 మంది ఫైర్ సిబ్బంది కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి సెంట్రల్ జోన్ ఉన్నటువంటి పోలీసులు కావచ్చు తీవ్రంగా కష్టపడి ఎటకెలకు మంటల అదుపులోకి తీసుకొచ్చినప్పటికీ కూడా పొగతోని తీవ్ర ఇబ్బంది ఎదురవుతా ఉంది. లోపలికి వెళ్లాలంటే కూడా ఆ వేడి కావచ్చు అలాగే నల్లటి దట్టమైనటువంటి పొగ వల్ల తీవ్ర ఇబ్బందులు అయితే పడతా ఉన్నారు ఫైర్ ఫైటర్స్. సర్తాజ్, విజయ్, ఐల్ గెట్ బ్యాక్ టు యూ సూన్. సో yes, అక్కడ ఉన్న ప్రత్యక్ష సాక్షితో మా ప్రతినిధి సాగర్ మాట్లాడారు. అసలు ఆయన ఏమన్నారు, అక్కడ ఎటువంటి సిచ్యువేషన్ ఉందనేది ఇప్పుడు చూద్దాం. మళ్ళీ అగ్ని ప్రమాద ఘటన ఇంకా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. లోపల చిక్కుకునే వారి కోసం ఇంకా హైడ్రా డిఆర్ఎఫ్ బృందాలు ఇటు ఫైర్ సిబ్బంది కూడా ఆపరేషన్ కొనసాగుతుంది. అయితే ఈ ప్రమాదం ఎట్లా జరిగింది, ఫస్ట్ సమాచారం ఇచ్చినటువంటి సాక్షి మనతో ఉన్నారు. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీరు అసలు ఫస్ట్ ఎట్లా గుర్తించారు, ఫైర్ జరిగినప్పుడు మీరు ఎక్కడ ఉన్నారు? నా పేరు లక్ష్మీధర్ రెడ్డి అండి. నేను చిరాకల్లోనే ఉంటాను. అయితే నేను కార్ తీసుకొని వెళ్తేప్పుడు సడన్లీ లెఫ్ట్ సైడ్ నేను ఫైర్ చేశాను. అప్పుడే చూసేసి నా కారు ఇక్కడ నా ఇల్లు లోపలనే పెట్టేసి చూసేస్తే ఫైర్ చాలా వస్తుండే. చాలా మంటప్పుడు అప్పుడే దీని బిల్డింగ్ బ్యాక్ సైడ్ ఆ కార్ లో ఫస్ట్ మంటలు అడ్డికే వచ్చింది. కింద నుంచి స్ప్రెడ్ అవుతూనే ఉండే, సెల్లర్ నుంచి మీ దాకా స్ప్రెడ్ అవుతూనే ఉండే. అప్పుడే ఏసీపీ గారు ప్రవీణ్ ఇక్కడ ఆయన తొందర ఉరికొచ్చేసి ఇమీడియట్ గా వచ్చేసి అంబులెన్స్ లని మొత్తం ఇచ్చారు. సార్ కాల్ చేస్తున్నాను, సార్ ఇమీడియట్ గా వచ్చేసేసి అప్పటికే ఫైర్ బ్రిగేడ్స్ కి అందరు కాల్ చేసేసి సంపత్ బి గారు కూడా కాల్ చేస్తే ఆయన ఇమీడియట్ హ్యాబిట్స్ కాల్ చేసి ఎలక్ట్రిసిటీ కట్ చేశారు. పోలీస్ వ్యవస్థ చాలా మంచిగా వచ్చినది. ఫైర్ వర్క్స్ కానివ్వండి వీళ్ళందరూ చాలా ఇమీడియట్ గా ప్రమాదం జరిగిన తర్వాత ఎంతసేపటికి ఫైర్ ఇంజన్స్ ఇక్కడికి చేరుకున్నాయి? ఎందుకంటే భారీ భవనము, మంటలు ఎగిసిపడుతున్నాయి, పక్కన ఉన్నటువంటి బిల్డింగ్స్ వారు మీరు కూడా కొంత భయాందోళనకు గురై ఉంటారు. చాలా భయాందోళన, ఎందుకంటే ఆ మంట ఎంత ఎక్కువ ఉందంటే అది స్ప్రెడ్ అవుట్ అయిపోయి ఫుల్ ఛాన్సెస్ ఉండే. సో అప్పుడే మన పోలీస్ డిపార్ట్మెంట్ ఇమీడియట్ గా ఆయన ఎస్పీ గారు ఇమీడియట్ వచ్చేసి ఇమీడియట్ అంబులెన్స్ అవన్నీ రూట్స్ చేంజ్ 10-15 మినిట్స్ లో వచ్చేసినారు. వాళ్ళు ఆయన ట్రాఫిక్ క్లియర్ చేయించుకున్నారు. ఏసీపీ గారు అది క్లోజ్ చేసేసి ఏసీపీ గారు మొత్తం క్లోజ్ చేసేసి ఇక్కడ ఫైర్ బ్రిగేడ్స్ దానికి ఈ స్టార్టెడ్ టేకింగ్ కేర్ ఆఫ్ ఇట్, కాలింగ్ ఎవ్రీబడి. అట్లని ఇమీడియట్ గా ఇంకా అక్కడ నుంచి ఫస్ట్ మంట ఆర్పేకి స్టార్ట్ చేసేసినారు. అప్పటికి అక్కడ కింద గానీ అక్కడ చుట్టుపక్కల ఎవరైనా ఉండేనా, లోపల ఎవరైనా ఉన్నట్టు అరుపులు ఏమైనా లోపల అరుపులు ఏమి వినిపించలేదు. కానీ కొంత వ్యక్తి చెప్తుండే కింద 2 పిల్లలు ఉన్నారు, వాళ్ళ పిల్లలు ఉన్నారు, స్కూల్ పోలేదు అని అక్కడ చెప్తుండే. వన్ లేడీ చెప్తుండే పాతలంటే సరే అని ఆయన అప్పటికే ఇమీడియట్ గా ట్రై చేసే ఛాన్స్ దాన్ని ఆర్పేదాకా ఏం చేయలేక పరిస్థితి ఉండే. మంటలు ఇంత ఎత్తున పెద్ద ఎత్తున మంటలు వచ్చినాయి. ఫర్నిచర్ కి సంబంధించినటువంటి సెల్లార్ లో ఈ ఫస్ట్ ఫ్లోర్ లో ఇవన్నీ ఫర్నిచర్ గా ఎక్కువగా ఉండడం వల్లనే మంటలు ఎక్కువ వచ్చాయి అనుకోవచ్చు. ఎస్, ఫర్నిచర్ ఇస్ ఫాస్ట్ ప్లాస్టిక్ కదా, చాలా తొందరగా ఎఫెక్ట్ అవుతుంది. సో ఇప్పుడు ఇమీడియట్ గా దాన్ని రియాక్ట్ కాకపోతుంటే చాలా మాత్రం ఇక్కడ చాలా పెద్ద ప్రమాదం అయిపోతుండే. ఎందుకంటే మంటలు చాలా పెద్దగా అయిపోయినాయి. అప్పటికే చాలా ఎక్కువ ఉండే. ఇఫ్ పోలీస్ వుడ్ హావ్ బీన్ నాట్ టేకెన్ కేర్, ఐ వుడ్ హావ్ టుడే చాలా పెద్ద ప్రమాదం అవుతుంది. ఐ వుడ్ రియల్లీ అప్రిషియేట్ పోలీస్ డిపార్ట్మెంట్. మీరు స్థానికుడు కాబట్టి ఇక్కడ ఈ బిల్డింగ్ కూడా కొంత కోర్టు వివాదం ఉంది, హైకోర్టులో వెకేట్ చేయమని చెప్పి కూడా ఆర్డర్ ఉన్నట్లు. ఆ వివాదం మీకు ఏమైనా తెలుసా? దీని గురించి నాకేం తెలియదు. వివాదం బజాజ్ సంబంధించినటువంటి యజమాని కానీ వీళ్ళంతా ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఈ ఫర్నిచర్ కోసం ఐ థింక్ నేను చెప్పేది అంటే ఇదంతా ఫర్నిచర్ మార్కెట్. సో చాలాప్పటి నుంచి అందరు ఫర్నిచర్ చేసుకుంటున్నారు. ఇక్కడ వివాదం గురించి అయితే మనకేం పెద్దగా తెలియదు. ఇక్కడ మొత్తం ఎంతమంది ఉన్నట్లు తెలుస్తుంది? ఇప్పుడు ఇంకా 5 గంటల నుంచి రెస్క్యూ ఆపరేషన్ జరుగుతుంది. ఈ ప్రమాదం మొత్తం దానికి సంబంధించి మీరు ఏం చెప్తారు? సో బేసికలీ ఇప్పుడు ఇక్కడ అనుకుంటున్నారు 2 పిల్లలు అయితే ఉన్నారని, అది ఒక కన్ఫర్మేషన్ అయితే ఉంది. వాళ్ళ మనిషి చెప్పే ప్రకారంగా 2 పిల్లలు స్కూల్ పోలేదంట, వాళ్ళందరు కింద ఉన్నారని ఒక మాట అయితే ఉంది. ఇక్కడ మీరు ఫస్ట్ చూసిరు కాబట్టి మంటలు ఫస్ట్ ఫ్లోర్ వరకే వెళ్ళాయా, ఇంకా బిల్డింగ్ పైకి కూడా ఏమైనా మంటలు వెళ్ళినట్లు తెలుస్తుందా?
నేను బ్యాక్ సైడ్ చూసినప్పుడు మంట అంతా ఎగురుతుంది. ఫస్ట్ ఫ్లోర్ వెళ్ళిపోయింది, సెకండ్ ఫ్లోర్ వెళ్తుండే, ఇంకా ఈ బిల్డింగ్ చెట్టు కూడా కాలుతుండే. స్టార్ట్ అయిపోయింది, స్టార్ట్ అవుతుంది ఇక్కడ చెట్టుకు కూడా. లక్కీలీ ఏంటంటే పోలీస్ హాస్ కమ్ ఫాస్ట్, దే హావ్ టేకెన్ యాక్షన్ వెరీ ఫాస్ట్. ఐ థింక్ ఐ వుడ్ అప్రిషియేట్ మిస్టర్ ప్రవీణ్ ఆఫ్ ఏసీపీ. చాలా ప్రమాదం తగ్గింది. ఇఫ్ యుడ్ హావ్ లేట్ అనదర్ 15 minutes ఐ వుడ్ హావ్ సేడ్ ఇట్ బిగన్ వెరీ డిజాస్టర్. పక్కన బిల్డింగ్ కూడా కాలిపోతుంది. సో ఇది ఈ ప్రమాదానికి సంబంధించినటువంటి మంటలు వెంటనే చెలరేగడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఫైర్ సిబ్బంది దాదాపు 10 నిమిషాల్లోనే సంఘటన స్థలానికి చేరుకొని మంటలు వ్యాపించకుండా ఎగ్జాక్ట్లీ మనం చూపిస్తున్నటువంటి లొకేషన్ లోనే ఈ భవనానికి సంబంధించినటువంటి బ్యాక్ సైడ్ లోనే సెల్లార్ నుంచి మంటలు వ్యాపించినట్లు కూడా ప్రత్యక్ష సాక్షి చెప్తున్నారు. వెంటనే పోలీసులకు ఫైర్ సిబ్బందికి సమాచారం అందించడంతో సంఘటన స్థలాన్ని చేరుకుని రెస్క్యూ ఆపరేషన్ చేస్తారు. లేదంటే ఇంకా ఈ భవనానికి పూర్తిగా మంటలు వ్యాపిస్తుంటే చుట్టుపక్కల ఉన్నటువంటి వాణిజ్య సమాజాలకు కూడా పెద్దగా ఎఫెక్ట్ అవుతున్నాయంటూ కూడా ప్రత్యక్ష సాక్షి చెప్తున్నారు. ఇంకా ఈ ఘటన జరిగి దాదాపు 4 గంటల నుంచి 5 గంటలు అగ్ని ప్రమాదం జరిగి సమయం గడుస్తుంది. ఇంకా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. హైడ్రా డిఆర్ఎఫ్ బృందాలు, ఫైర్ సిబ్బంది, పోలీసులు 300 మంది సిబ్బందికి పైన రెస్క్యూ ఆపరేషన్ చేస్తున్నారు. అందులో చిక్కుకున్నటువంటి వారిని కాపాడే ప్రయత్నాలు ఇంకా కొనసాగుతున్నాయి. సో మరికొద్ది సేపట్లో సెల్లార్ లో ఉన్నటువంటి వారికి వద్దకి రెస్క్యూ టీం చేరుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇంకా రెస్క్యూ ఆపరేషన్ పూర్తయినంతరం ఈ ప్రమాదం వల్ల ఎంతమంది ఎఫెక్ట్ అయ్యారు, ఎవరికి ఏం జరిగింది అనేది కొంత క్లారిటీ వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. కెమెరామెన్ శంకర్రావుతో కలిసి సాగర్, బిగ్ టీవీ, నాంపల్లి నుండి.